రైట్ మిగిలిన అప్డేట్స్ చూద్దాం. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై అర్ధరాత్రి మెరుపు దాడులు జరిపింది. భారత దాడితో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం అటాక్ చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇక అందులో జైషే మహమ్మద్ కు చెందిన 4, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉన్నాయి. 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ కు శిబిరాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బహబల్పూర్లోని మర్కజ్ సుభాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయంగా పేర్కొంటున్నారు. ఇక మురిద్కేలోని మర్కజ్ తోయిబా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఉన్నట్టుగా సమాచారం. సియాల్కోట్లోని మెహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి. కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావర నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంపు ఉంది. కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ పిఓకేలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బరాకులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండి సామాగ్రి ఉన్నట్లు సమాచారం. ముజఫరాబాద్ లోని షవాయ్ నలాహు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు, శిక్షణ చేపడుతున్నారు. 2000 నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బర్మాలలోని మర్కాజ్ అహ్లే హదిత్ ఉగ్ర స్థావరం ఇది. లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్ పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లుగా సమాచారం.
ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజఫరాబాద్ రెడ్ పోర్టుకు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. తెహ్రా కలాన్లోని సర్జల్ జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం, దీనిని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. రైట్, ఇక ఆపరేషన్ సింధూరకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, చెప్పండి. పహల్గామ్ లో సంభవించినటువంటి ఉగ్రదాడి తరువాత అయితే కనుక భారత ప్రభుత్వం దాన్ని ధీటుగా తిరిగి కుట్టేందుకైతే మాత్రం ఇప్పటికే సన్నద్ధమైన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఏదైతే యుద్ధ వాతావరణం సంభవిస్తే కనుక ప్రజలు ఎలా ఉండాలి, ఎలాంటి చర్యలు చెప్పాలి, ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేయాలన్న దానిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అయితే మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించేందుకు పూర్తిగా సన్నద్ధమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు కేంద్ర హోంశాఖ కావచ్చు, ఇటు రక్షణ శాఖ కూడా ఇప్పటికే చాలా పలు నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 1:30-2 ప్రాంతంలో పాకిస్తాన్ స్థావరాలపై అయితే కనుక భారత్ ఇటు ఆర్మీ, నేవీ దళాలు విరుచుకుపడటంతో అయితే కనుక యుద్ధం ప్రారంభం అయ్యిందన్నందుకు ఇది ఒక సంకేతంగా కూడా మనం భావించే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా భారత్ ఇటువంటి చర్యలు అంటే భారత్ ఉగ్రవాద చర్యలను తిరిగి కొట్టేందుకు అయితే కనుక ఇప్పటికే సన్నద్ధంగా కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదైతే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ కి అయితే కనుక ఎట్లా అని సరే బుద్ధి చెప్పాలన్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే చూస్తున్నట్టయితే కనుక ఇటు రక్షణ శాఖ కూడా కావచ్చు, అదే హోంశాఖ కూడా దీనికైతే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ రోజు ప్రధాని ఆధ్వర్యంలో జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకుంటారంటూ కూడా ఇప్పటికే కూడా పలు
ఆ విషయాలు కూడా మనకి బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే ఇటు రక్షణ శాఖ కావచ్చు, ఇటు నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్ కి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సెలవులను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికే పూర్తిగా స్థాయిలో మొత్తం భారతదేశంలో అయితే మాత్రం యుద్ధ వాతావరణం నెలకొందన్నట్టుగానే ఉంది. ఎందుకంటే భారత్ కు సంబంధించినంత వరకు మొత్తం అందరూ కూడా కేంద్ర బలగాలన్నీ కూడా ఒకే చోటకి కేంద్రీకరించి అక్కడ ఏదైతే పాకిస్తాన్ బోర్డర్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా పెట్టుకుంటూ కూడా ఇవన్నీ క్షిపణి దాడులను కూడా చేపట్టడం జరిగింది. ఈ క్షిపణి దాడులు అయితే కనుక ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా దానికి భారత్ అయితే మాకు దొంగ దెబ్బ తీస్తుందంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇటు యూకే లేదంటే అరబ్ దేశాలతో అయితే ఇటు భారత్ అయితే ఇప్పటికీ ఈ విషయాలను కూడా పూర్తి స్థాయిలో వీటికి వెల్లడించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఏదైతే పాకిస్తాన్ గతం నుంచి కూడా చేస్తున్నటువంటి దొంగ దెబ్బ కావచ్చు, ఇటు చైనా, పాకిస్తాన్ కలిసి భారత్ పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తున్న నేపథ్యంలో అయితే ఇటువంటి చర్యలు మేము తిప్పుకొడదామంటూ భారత్ అయితే కనుక దీనికి పూర్తిగా సన్నద్ధంగా ఉంది. అందుకే దీనికి సంబంధించి రాత్రి జరిగినటువంటి ఈ క్షిపణి దాడులు కావచ్చు, లేదంటే భారత్ సైన్యం అంతా కూడా వీటిపై విరుచుకుపడడం అయితే మాత్రం యుద్ధానికి ఇది ఒక మనం సూచికగా మనం భావించవచ్చు. అదేవిధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు దీనికి సంబంధించి తయారీగా ఉండాలంటూ కూడా ఇప్పటికే మాక్ డ్రిల్స్ నేపథ్యంలో ఈ రోజు నిర్వహిస్తున్న మాక్ డ్రిల్స్ కూడా ఇందుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. అదే అఫీషియల్ గా యుద్ధం ప్రకటించినప్పటికీ కూడా అర్ధరాత్రి జరిగిన క్షిపణి దాడుల నేపథ్యంలో అయితే యుద్ధం మనకు సన్నద్ధంగా ఉన్నాము అని కూడా మనం భారత్ అయితే మనకి చెప్తున్న పరిస్థితి మనకి క్లియర్ గా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది మరి కాసేపట్లో ప్రధాని మోదీ అంటే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర 2కి కూడా ఛాన్స్ ఉన్నట్లయితే బాగా ప్రచారం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ అయితే కనుక వీటిని క్షిపణి దాడులు చేపట్టింది. అదేవిధంగా పాకిస్తాన్ పై ఉగ్ర దాడులకు అరికట్టేందుకైతే కనుక తయారుగా ఉన్నామంటూ కూడా భారత్ అయితే సంకేతం ఇచ్చినట్టుగా చెప్తుంది. దీనికి సంబంధించి దీనికి ఆపరేషన్ సింధూర్ గా కూడా నామకరణం చేశారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఇప్పటికే యుద్ధ వాతావరణం కావచ్చు, యుద్ధ మేఘాలు కూడా మనకి సంబంధించినట్టు కూడా మనం అంటే దీన్ని భావించవచ్చు. ఎందుకు అంటే ఏదైతే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత్ ను ఆక్రమించేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ లో కూడా అల్లకల్లం సృష్టించేందుకు కూడా పాకిస్తాన్ గతం నుంచి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టేందుకైతే భారత్ పూర్తి స్థాయిలో దీన్ని ఆపరేషన్ సింధూర్ గా చేపట్టినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ ఎలా ఉండబోతుంది, ఆపరేషన్ సింధూర్ లో ఉన్న లక్ష్యాలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ సంబంధించి పూర్తి వివరాలను మరికొంతసేపు రక్షణ శాఖ సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు మనకి సమాచారం అందింది. అయితే పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ సంబంధించి వివరాలు వెల్లడిస్తే అందులో ఏ విధంగా ఉండబోతుంది, భారత్ మనం చర్యకు ప్రతిచర్య ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇందులో తెలియవచ్చింది. అయితే భారత పౌరులందరూ కూడా దీనికి సన్నద్ధంగా ఉండాలని, ఎందుకంటే పాకిస్తాన్ చేసే తీవ్రవాద కార్యకలాపాల వలన భారత్ విచ్ఛిన్నం అవుతుందని, దాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, భారత విచ్ఛిన్నం కావడానికి ఏ విధంగా యాక్సెప్ట్ చేయమని, భారత్ ప్రజలపై తిరుగుబాటు చేస్తే కనుక దానికి ప్రతి తిరుగుబాటు ఉంటుందంటూ కూడా ఇప్పటికే ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి భారత సైన్యాన్ని కూడా వీళ్ళు సన్నద్ధం చేసిన పరిస్థితి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏదైతే చేపట్టబోయే కార్యక్రమం కావచ్చు, అందులో తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి అయితే మరి కాసేపట్లో దీని నిర్ణయాలు వెల్లడించిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఉగ్రరూపం దాచుకుంటుందంటూ కూడా అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే నాయుడు, కాశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ అయితే కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రస్తుత సరిహద్దులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు అంటారు? మనం చూసుకోవచ్చు, ఇటు రాజౌరి జిల్లాకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న రాజౌరి జిల్లాలో అయితే కనుక ఎప్పుడు నిత్యం కూడా అక్కడ బాంబులు మొత్తం ఉంటుంది, అదేవిధంగా స్ఫోటాలు శబ్దం కంటిన్యూగా ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ రాత్రి ఏదైతే భారత్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని వాళ్ళపై చేసినటువంటి దాడి నేపథ్యంలో అయితే రాజౌరి జిల్లాలో ఇప్పటికే వాళ్ళు పాకిస్తాన్ అయితే తూటాల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ధీటుగానే భారత ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అది భారత సైన్యం అయితే దీన్ని పూర్తి స్థాయిలో దాన్ని నిలువరించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళని మట్టుబెట్టి ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో తీవ్రవాదులను కూడా మట్టుబెట్టిన సంఘటన కూడా మనం తెలియవచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తే తప్ప అవన్నీ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే కూడా మనకి భారత ప్రభుత్వం నుంచి కొన్ని నియంత్రణ నేపథ్యంలో వాటి పూర్తి వివరాలు
వివరాలను వెల్లడించలేమంటూ కూడా రక్షణ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఆ రాజౌరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం భారత్ దీన్ని తీవ్రంగా దాన్ని ప్రతిఘటించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళపై జరిగేటువంటి బాంబులు మోతనైతే మాత్రం దీన్ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటికైతే ప్రతిదాడిగా భారత్ కూడా ఇప్పటికే దాన్ని కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఉగ్రవాదులు ఎంతమంది మృతి చెందారు ఈ ఆపరేషన్ సింధూర్లో? మనం చూసుకున్నట్టయితే కనుక ఆపరేషన్ సింధూర్కి సంబంధించి రాజౌరి జిల్లాలో జరిగిన ఘటనలకు సంబంధించి అయితే ఇప్పటికే 3 మరణించినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా 12 మందికి గాయాలైనట్టుగా కూడా చెప్తున్నారు. వీళ్ళు ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పట్టుబెట్టి పూర్తి స్థాయిలో దాన్ని భారత్ ఆక్రమించుకొని తప్ప దాన్ని మొత్తం అక్కడ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారికంగా లెక్కలు బయటకు రానప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3గా అయితే పరిగణించే పరిస్థితి ఉంది. మరియు 12 మంది గాయాలు కూడా అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇది మరి ఎంతసేపు ఉండొచ్చు, లేదంటే ఇది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు. అదే ఆపరేషన్ సింధూర్ సంబంధించిన పూర్తి వివరాలను మరి కొద్దిసేపు వివరిస్తామంటూ కూడా రక్షణ శాఖ మనకు తెలియజేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మొత్తంగా అయితే గనక ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర దాడి స్థావరాలపై అయితే భారత సైన్యం ఉదయం 1:44 సమయంలో విరుచుకుపడింది. మెరుపు దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలో ఇప్పటి వరకు కూడా ఉగ్రవాదులు దాదాపు ఒక 80 మంది వరకు కూడా చనిపోయి ఉంటారంటూ కూడా అంచనా వేస్తున్నారు. కానీ అటు పాకిస్తాన్ 3 మాత్రమే పౌరులు చనిపోయారంటూ కూడా వెల్లడించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ప్రధాని మోదీ మీడియా ముఖంగా మరిన్ని వివరాలు అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం చేశారు, మెరుపు దాడిలో ఎంతమంది మరణించారు, మొత్తంగా ఇప్పటి వరకు మనం చూసుకుంటున్నట్టే కనుక 9 స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. ఉగ్రవాద స్థావరాలపై మాత్రం దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది. పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు కూడా సుమారు ఒక 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా అనంతరం సరిహద్దుల వెంబడి కాల్పులకైతే దిగింది. అయితే భారత ఆర్మీ వారికి ధీటుగా సమాధానమిస్తున్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అయితే మరి కాసేపట్లో తెలియజేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాత్రంతా వారంలో ఉండి భారత ఆర్మీకి సపోర్ట్ గా కూడా ఉన్నారు. మరోవైపు ఈ దాడి వివరాలను కూడా భారత ఉన్నతాధికారులు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏకి సమాచారం అయితే అందించారు. అలాగే ఆపరేషన్ సింధూర్ పై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ కూడా ప్రకటన విడుదల చేస్తుంది. పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా భద్రతా సలహాదారు మార్కో రుబియోతో కూడా మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ అయితే విరుచుకుపడింది. దాదాపు ఒక 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. బహల్వల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడిలో సుమారు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని స్థితిలో పాకిస్తాన్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీలో ఏమేం చేయాలో కార్యక్రమాలను అయితే చేపడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎమర్జెన్సీ కూడా పాకిస్తాన్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో భారత సైనికులపై పాక్ సేనలు అయితే తిరగబడుతున్నాయి. ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణ నష్టం కూడా జరిగినట్టుగా సమాచారం అందుతోంది. రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇప్పుడైతే స్పందిస్తుంది. సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. కాగా భారత్ సేనలు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాల్లో దాడులు చేసి వాటినైతే ధ్వంసం చేశారు. అయితే పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం వేరే శిబిరాలకు తరలించింది. మదర్సాలలో పెట్టారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తమ మదర్సాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొడుతూ అక్కడ జరిగిన నష్టాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. ఈ ఆపరేషన్ సింధూర్పై హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని చెప్పారు. భారత్పై దాడి చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టినట్లు తెలిపారు. ఆర్మీ బలగాలు చూసి గర్విస్తున్నామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించడం జరిగింది. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా, జై హింద్ అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా పేర్కొనడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్ పై చైనా స్పందించింది. భారత్, పాక్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. పాకిస్తాన్ కు సన్నిహిత మిత్ర దేశమైన చైనా భారత్తోనూ సరిహద్దులు పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం వేకువజామున భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. భారత్, పాకిస్తాన్ రెండు శాంతి, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సంయమనం పాటించాలని సూచించారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోకుండా ఉండాలని తాము కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై భారత ఆర్మీ వీడియోలు విడుదల చేసింది. చెప్పిందే చేశాం అని ప్రస్తావిస్తూ వీడియోనైతే షేర్ చేసింది.
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఏకపక్షంగా విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో సరిహద్దు గ్రామ ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం పాక్ కాల్పుల్లో 10 మంది పౌరులు చనిపోగా చాలా మంది తీవ్రంగా గాయపడినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదిలిస్తోంది. దాదాపు 2 వారాలుగా పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే ఉల్లంఘించడం జరిగింది. మొత్తంగా బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే మహమ్మద్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారత త్రివిధ దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల తర్వాత భారత పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ ఆర్మీ రెచ్చుపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ ఆర్మీ విచ్చలవిడిగైతే కాల్పులు జరుపుతుంది. యూరి, కుప్వారా, రాజౌరి, పూంచ్ సెక్టార్లలో కాల్పులైతే జరుపుతోంది. పాక్ రేంజర్ల కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు కూడా మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. बर्बरतापूर्ण हमला किया। 25 भारतीयों और एक नेपाली नागरिक को कायरतापूर्ण मौत के घाट उतार दिया गया। मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद यह भारत में हुई किसी आतंकवादी हमले में मारे गए आम नागरिकों की संख्या की दृष्टि से सबसे गंभीर घटना है। पहलगाम का हमला अत्यधिक बर्बरतापूर्ण था, जिसमें वहां मौजूद लोगों को करीब से और उनके परिवारों के सामने सिर पर गोली मारी गई। हत्या के इस तरीके से परिवार के सदस्यों को जानबूझकर आघात पहुंचाया गया। साथ ही उन्हें यह नसीहत भी दी गई कि वे वापस जाकर इस संदेश को पहुंचा दें। यह हमला स्पष्ट रूप से जम्मू और कश्मीर में बहाल हो रही सामान्य स्थिति को बाधित करने के उद्देश्य से किया गया था। चूंकि पर्यटन फिर से अर्थव्यवस्था का मुख्य आधार बन रहा था, इस हमले का मुख्य उद्देश्य इसे प्रतिकूल रूप से प्रभावित करना था। पिछले वर्ष आप सभी जानते हैं 2.25 करोड़ से अधिक पर्यटक कश्मीर आए थे। इस हमले का मुख्य उद्देश्य इसलिए संभवतः यह था कि इस संघ राज्य क्षेत्र में विकास और प्रगति को नुकसान पहुंचाकर इसे पिछड़ा बनाए रखा जाए और पाकिस्तान से लगातार होने वाले सीमा पार आतंकवाद के लिए उपजाऊ जमीन बनाने में सहायता की जाए। हमले का यह तरीका जम्मू और कश्मीर और शेष राष्ट्र दोनों में सांप्रदायिक दंगे भड़काने के उद्देश्य से भी प्रेरित था। इसका श्रेय सरकार और भारत के सभी नागरिकों को दिया जाना चाहिए कि इन प्रयासों को विफल कर दिया गया। एक समूह ने खुद को रेजिस्टेंस फ्रंट TRF कहते हुए इस हमले की जिम्मेदारी ली है। यह समूह संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित
पाकिस्तानी आतंकवादी समूह लश्कर तैयबा से जुड़ा हुआ है। ये उल्लेखनीय है कि भारत ने मई और नवंबर 2024 में संयुक्त राष्ट्र की 1267 कमेटी की सैंक्शंस मॉनिटरिंग टीम को अर्धवार्षिक रिपोर्ट प्रस्तुत की थी, जिसमें टीआरएफ के बारे में साफ इनपुट दिए गए थे। इससे पाकिस्तान स्थित आतंकवादी समूहों के लिए कवर के रूप में टीआरएफ की भूमिका सामने आई थी। इससे पहले भी दिसंबर 2023 में भारत ने इस टीम को लश्कर तैयबा और जैश ए मोहम्मद के बारे में सूचित किया था, जो टीआरएफ जैसे छोटे आतंकवादी समूहों के माध्यम से अपनी गतिविधियों को संचालित कर रहे हैं। इस संबंध में 25 अप्रैल को यूएन सिक्योरिटी काउंसिल प्रेस वक्तव्य में टीआरएफ के संदर्भ को हटाने के लिए पाकिस्तान के दबाव पर भी ध्यान दिया जाना चाहिए। पहलगाम आतंकवादी हमले की जांच से पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं। रेजिस्टेंस फ्रंट द्वारा किए गए दावे और लश्कर तैयबा से ज्ञात सोशल मीडिया हैंडल द्वारा इसको रीपोस्ट किया जाना इसकी पुष्टि करता है। चश्मदीद गवाहों और विभिन्न जांच एजेंसियों को उपलब्ध अन्य सूचनाओं के आधार पर हमलावरों की पहचान भी हुई है। हमारी इंटेलिजेंस ने इस टीम के योजनाकारों और उनके समर्थकों की जानकारी जुटाई है। इस हमले की रूपरेखा भारत में सीमा पार आतंकवाद को अंजाम देने के पाकिस्तान के लंबे ट्रैक रिकॉर्ड से भी जुड़ी हुई है, जिसके लिखित और स्पष्ट दस्तावेज उपलब्ध हैं। पाकिस्तान दुनिया भर में आतंकवादियों के लिए एक शरण स्थल के रूप में पहचान बना चुका है। यहां अंतर्राष्ट्रीय स्तर पर प्रतिबंधित आतंकवादी सजा पाने से बचे रहते हैं। इसके अलावा पाकिस्तान ने इस मुद्दे पर विश्व और फाइनेंशियल एक्शन टास्क फोर्स जैसे अंतर्राष्ट्रीय मंचों को जानबूझकर गुमराह करने के लिए भी जाना जाता है। साजिद मीर का मामला, जिसमें इस आतंकवादी को पाकिस्तान ने मृत घोषित कर दिया था और फिर अंतर्राष्ट्रीय दबाव के परिणाम स्वरूप वो जीवित पाया गया, इसका सबसे स्पष्ट उदाहरण है। यह स्वाभाविक है कि पहलगाम में हुए इस हमले से जम्मू और कश्मीर के साथ साथ भारत के अन्य भागों में भी आक्रोश देखा गया। हमलों के बाद भारत सरकार ने स्वाभाविक रूप से पाकिस्तान के साथ संबंधों को लेकर कुछ कदम उठाए। आप सभी उन निर्णयों से अवगत हैं जिसकी घोषणा 23 अप्रैल को की गई थी। तथापि यह आवश्यक समझा गया कि 22 अप्रैल के हमले के अपराधियों और उनके योजनाकारों को न्याय के कटघरे में लाया जाए। हमलों के एक पखवाड़े के बाद भी पाकिस्तान द्वारा अपने क्षेत्र या अपने नियंत्रण वाले क्षेत्रों में आतंकवादियों की इंफ्रास्ट्रक्चर के विरुद्ध कार्रवाई करने के लिए कोई स्पष्ट कदम नहीं उठाया गया है। उल्टे वो इनकार करने और आरोप लगाने में ही लिप्त रहा है। पाकिस्तान आधारित आतंकवादी मॉड्यूल्स पर हमारी खुफिया निगरानी ने संकेत दिया है कि भारत के विरुद्ध आगे भी हमले हो सकते हैं। अतः इनको रोकना और इनसे निपटना दोनों को बेहद आवश्यक समझा गया। आज सुबह, जैसा कि आपको ज्ञात होगा, भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है। यह कार्यवाही नपीतुली, नॉन एस्केलेटरी, आनुपातिक और जिम्मेदारीपूर्ण है। यह आतंकवाद की इंफ्रास्ट्रक्चर को समाप्त करने और भारत में भेजे जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित है। आपको यह भी स्मरण होगा कि 25 अप्रैल 2025 को संयुक्त राष्ट्र सुरक्षा परिषद ने पहलगाम आतंकवादी हमले पर एक प्रेस वक्तव्य जारी किया था, जिसमें आतंकवाद के इस निंदनीय कार्य के अपराधियों, आयोजकों, फाइनेंसरों और प्रायोजकों को जवाबदेह ठहराने और उन्हें न्याय के दायरे में लाने की आवश्यकता पर जोर दिया गया था। भारत की आज की इस कार्रवाई को इसी संदर्भ में देखा जाना चाहिए। Good morning. Thank you all for joining this briefing.
As you are all aware, on April 22, 2025, Pakistani and Pakistan-trained terrorists belonging to the Lashkar-e-Taiba carried out a savage attack on Indian tourists at Pahalgam in Jammu and Kashmir in India. They murdered 26 people, including one national of Nepal, causing the largest number of civilian casualties in a terrorist attack in India since the 26 November 2008 attacks in Mumbai. The attack in Pahalgam was marked by extreme barbarity, with the victims mostly killed with headshots from close range and in front of their families. Family members were deliberately traumatized through the manner of the killing, accompanied by the exhortation that they should take back the message. The attack was clearly driven by the objective of undermining the normalcy returning to Jammu and Kashmir. In particular, it was designed to impact the mainstay of the economy, tourism, with a record 23 million tourists visiting the valley last year. The calculation, presumably, was that harming growth and development in the Union Territory would help keep it backward and create fertile ground for continued cross-border terrorism from Pakistan. The manner of the attack was also driven by an objective of provoking communal discord, both in Jammu and Kashmir and the rest of the nation. It is to the credit of the government and the people of India that these designs were foiled. A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a front for the UN-proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba. It is notable that India had given inputs about the TRF in the half-yearly report to the monitoring team of the UN's 1267 Sanctions Committee in May and November 2024, bringing out its role as a cover for Pakistan-based terrorist groups. Earlier too, in December 2023, India had informed the monitoring team about Lashkar and Jaish-e-Mohammed operating through small terror groups such as the TRF. Pakistan's pressure to remove references to TRF in the April 25 UN Security Council press statement is notable in this regard. Investigations into the Pahalgam terror attack have brought out the communication notes of terrorists in and to Pakistan. The claims made by the Resistance Front and their reposting by known social media handles of the Lashkar-e-Taiba speak for themselves. Identification of the attackers based on eyewitness accounts as well as other information available to law enforcement agencies has also progressed. Our intelligence has developed an accurate picture of the planners and backers of this team. The features of this attack also tie in with Pakistan's long track record of perpetrating cross-border terror in India, which is well documented and beyond question. Pakistan also has a well-deserved reputation as a haven for terrorists from around the world, with internationally proscribed terrorists enjoying impunity there. In addition, Pakistan has been known to willfully mislead the world and international forums, such as the Financial Action Task Force, on this issue. The Sajid Mir case, in which this terrorist was declared dead and then, in response to international pressure, brought back to life, found alive and arrested, is the most glaring example. The latest attack in Pahalgam has understandably generated deep anger in Jammu and Kashmir and in other parts of India. Following the attacks, the government of India naturally responded with a set of initial measures relating to our engagement with Pakistan. You're all aware of the decisions that were announced on the 23rd of April. However, it was deemed essential that the perpetrators and planners of the 22nd April attack be brought to justice. Despite a fortnight having passed since the attacks, there has been no demonstrable step from Pakistan to take action against the terrorist infrastructure on its territory or on territory under its control. Instead, all it has indulged in are denials and allegations. Our intelligence monitoring of Pakistan-based terrorist modules indicated that further attacks against India were impending. There was thus a compulsion both to deter and to preempt. Earlier this morning, as you would be aware,
India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions were measured, non-escalatory, proportionate, and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. You would also recall that the Security Council on 25th April 2025 had issued a press statement on the Pahalgam terror attack, underlining, and I quote, the need to hold perpetrators, organizers, financiers, and sponsors of this reprehensible act of terrorism accountable and bring them to justice, unquote. India's latest actions should be seen in this context. Joining me for this briefing on our actions earlier this morning are Colonel Sophia Qureshi and Wing Commander Vyomika Singh. I will request them to share some details regarding Operation Sindoor with all of you. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Savai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. इन लक्ष्यों का चयन विश्वसनीय इंटेलिजेंस सूचनाओं के आधार पर हुआ ताकि आतंक गतिविधियों की रीढ़ तोड़ी जा सके, और यह खास ध्यान दिया गया कि निर्दोष नागरिकों और सिविलियन इंस्टॉलेशन को नुकसान न पहुंचे। The selection of these targets for Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. This was done with due diligence, and the camps selected for targeting and their engagement will now be shown to you one by one. POJK के टारगेट मैं आपको बताना चाहूंगी। सबसे पहले सवाई नाला कैंप मुजफ्फराबाद, जो कि POJK के लाइन ऑफ कंट्रोल से 30 किलोमीटर दूर है। यह एक लश्कर तौयबा का ट्रेनिंग सेंटर था। 20 अक्टूबर 2024 सोनमर्ग, 24 अक्टूबर 24 गुलमर्ग, 22 अप्रैल 2025 पहलगाम, इन हमलों के आतंकियों ने यहीं से प्रशिक्षण लिया था। सैयदना बिलाल कैंप
मुजफ्फराबाद यह एक जैश ए मोहम्मद का स्टेजिंग एरिया है। यह हथियार, विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था। गुलपुर कैंप कोटली यह एलओसी से 30 किलोमीटर दूर था। लश्कर ए तोयबा का बेस था जो रजौरी, पुंछ में सक्रिय था। 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। नौ किलोमीटर दूर है। यहाँ पर हथियार हैंडलिंग, आईईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली यह एलओसी से 13 किलोमीटर दूर है। लश्कर ए तोयबा का फिदाइन यहाँ तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी। पहला, सर्जल कैंप सियालकोट। यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कठुआ के सामने। मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को की जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था। दूसरा, महमूना जाया कैंप सियालकोट। यह 18 से 12 किलोमीटर आईबी से दूर था। हिजबुल मुजाहिदीन का बहुत बड़ा कैंप था। यह कठुआ जम्मू क्षेत्र में आतंक फैलाने का नियंत्रण केंद्र था। पठानकोट एयरफोर्स बेस पर किया गया हमला भी इसी कैंप से प्लान और डायरेक्ट किया गया था। मरकज ताइबा मुरीद के, यह आईबी से 18 से 25 किलोमीटर दूरी पर है। 2008 के मुंबई हमले के आतंकी भी यहीं से प्रशिक्षित हुए थे। अजमल कसब व डेविड हेडली भी यहाँ ट्रेन हुए थे। आगे दूसरा आया। टारगेट 10 हुआ, एंक्लोजर सेम ही है। 7 इट इज हिट द टारगेट। हाँ हाँ। आ गया सर, इम्पैक्ट। मरकज सुभान अल्लाह भावलपुर, यह इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है। जैश ए मोहम्मद का मुख्यालय था। यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था। शीर्ष आतंकी अक्सर यहाँ आते थे। मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है। धन्यवाद। जय हिंद। The strike on the terror camps were undertaken through precision capability, as shown to you. A niche technology weapons with careful selection of warheads was ensured
that there was ensured so that there will be no collateral damage. The point of impact in each of the target was a specific building or a group of buildings. All the targets were neutralized with clinical efficiency, and the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. No military establishments were targeted. India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate the situation. Jai Hind, and thank you very much. Ladies and gentlemen, friends in the media, I ask your indulgence today in view of the fact that this is still an evolving situation. We will therefore not be able to take questions and answers today, but we will come back for more updates and more briefings shortly. Thank you all very much for joining us this morning. Thank you. Jai Hind. नमस्कार। इस ब्रीफिंग में शामिल होने के लिए आप सभी का धन्यवाद। जैसा कि आप सभी जानते हैं, 22 अप्रैल 2025 को
लश्कर तैयबा से संबंधित पाकिस्तानी और पाकिस्तान प्रशिक्षित आतंकवादियों ने भारत में जम्मू और कश्मीर के पहलगाम में भारतीय पर्यटकों पर बर्बरतापूर्ण हमला किया। 25 भारतीयों और एक नेपाली नागरिक को कायरतापूर्ण मौत के घाट उतार दिया गया। मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद ये भारत में हुई పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులను తావులేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. దానికి భారత ప్రభుత్వం, భారతదేశం ప్రతీకార తీర్చుకున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిడ్నైట్ 1:05 భారత్ అటాక్ చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై, మొత్తం 9 స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు చనిపోయినట్టు కూడా ఇప్పటికే అధికారులు డిక్లేర్ చేశారు. కొద్దిసేపు క్రితమే మనకి విదేశాంగ శాఖ, అదేవిధంగా డిఫెన్స్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా జరిగింది, ఆపరేషన్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా క్లియర్ కట్ వివరాలు అందించారు. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అడ్డగోలుగా పాక్ వ్యవహరించిన తీరు కావచ్చు, పహల్గామ్ దాడి అంటే భారత భూభాగంలోకి వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు చేసిన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ అంతర్జాతీయ వేదికలపై కూడా తప్పులు చెప్పింది, పచ్చి అబద్ధాలు ఆడింది. సో దీన్ని క్షమించే పరిస్థితి ఎట్టి పరిస్థితులు ఉండదు. ఈవెన్ అటువంటి అంటే చేసిన తప్పును తప్పించుకునే క్రమంలో ప్రపంచ దేశాల ముందు కూడా దొరికిపోయింది అని విషయం చెప్తూనే భారత యొక్క అంటే స్థిరంగా ఉన్నటువంటి భారత వ్యవస్థని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఈ విధంగా అటాక్ చేసినట్టుగా ఒక నిర్ణయానికి వచ్చామని తర్వాతనే డెసిషన్ తీసుకొని అంటే భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు దాడులు చేసామని చెప్పారు. ఎగ్జాక్ట్గా 1:05 నుంచి అంటే 1:05 నుంచి 1:30 వరకు, అంటే దాదాపు 25 నిమిషాల్లో అటాక్ మొత్తం కంప్లీట్గా 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. మొత్తం పెద్ద మొత్తంలో, అంటే అఫీషియల్గా ఇంత సంఖ్య, ఇంతమంది ఉగ్రవాదులు చనిపోయారని అఫీషియల్ ఫిగర్ అయితే ఇవ్వలేదు, బట్ పెద్ద మొత్తంలో అంటే పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి అండగా, పాకిస్తాన్ ఆర్మీకి అండగా ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రస్థావరాలు ఏవైతున్నాయో, లష్కరే కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, కొన్ని ఉగ్రవాద సంస్థలు, టీఆర్ఎఫ్ కావచ్చు, ఇవన్నీ కొన్ని ఉగ్రవాద సంస్థలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ధ్వంసమైనటువంటి 9 టార్గెట్లో కూడా ఉగ్రవాదులు మాత్రమే ఉన్నారని చాలా స్పష్టంగా క్లియర్ కట్గా చెప్తున్నారు. పాకిస్తాన్ పౌరులకి, అంటే ఆ దేశ పౌరులకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేవలం ఉగ్రవాదుల టార్గెట్గానే తాము అటాక్ చేశామని సక్సెస్ఫుల్గా మొత్తం 9 ప్రాంతాల్లో ఉన్న 9 స్థానాలని విజయవంతంగా ఫినిష్ చేశామని విదేశాంగ శాఖ, అదేవిధంగా డిఫెన్స్ వెల్లడి చేశారు. సో ఒకసారి మనం ఎక్కడెక్కడ చేశారు, నిజానికి ఒక ప్రొజెక్టర్ వేసి ఎక్కడెక్కడ దాడులు జరిపారు, ఆ ప్రాంతాలు ఎంత దూరంలో ఉన్నాయి, సరిహద్దుకి ఎంత దూరంలో ఉన్నాయనే విషయం కూడా చాలా క్లియర్ కట్గా భారతీయ మహిళా అధికారులు, అంటే నేవీ, అదేవిధంగా డిఫెన్స్ సంబంధించిన మహిళా అధికారులు కూడా క్లియర్ కట్గా ప్రాజెక్టులో అంటే ప్రపంచ దేశాలకు తెలిసేలాగా క్లియర్ కట్గా వివరించడం జరిగింది. రైట్, ఫస్ట్ బహవాల్పూర్, అంటే బహవాల్పూర్ అనే ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 100 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఒక ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసినట్టుగా చెప్పారు. అదేవిధంగా మురుద్కే, ఇది ఆ మురుద్కే అనే ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద స్థావరాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. గుల్పూర్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరం, ఇది ఆ స్థావరం 35 ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
ఈ ప్రాంతం నుంచి 35 కిలోమీటర్ల లోపల ఉంది ఉగ్రవాద స్థావరం. దీన్ని కూడా స్మాష్ చేశారు. అలానే సవాయి క్యాంప్ అనేది ఆ ప్రాంతం నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ల దూరంలో ఇంకొక టెర్రరిస్ట్ క్యాంప్ ఉంది, దాన్ని కూడా మట్టుబెట్టారు. నెక్స్ట్ బిలాల్ క్యాంప్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది డిస్టెన్స్ స్పెసిఫైడ్ లొకేషన్ ఇవ్వలేదు, బట్ కోట్లీ క్యాంప్ ఒకటి ఉంది. కోట్లీ క్యాంప్ అంటే కోట్లీ అనే ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోపల ఒక ఉగ్రవాద స్థావరం ఉంది, దాన్ని కూడా ధ్వంసం చేశారు. ఇక బర్నాలా క్యాంప్, ఇది 10 కిలోమీటర్లు. ఈ బర్నాలా క్యాంప్ అనే ప్రాంతానికి 10 కిలోమీటర్ల లోపల ఇంకో టెర్రరిస్ట్ గ్రూపు ఆవాసం ఏర్పాటు చేసుకొని భారత్పై కుట్రలు పడే ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని కూడా స్మాష్ చేయడం జరిగింది. సర్జాల్ క్యాంప్, ఈ సర్జాల్ క్యాంప్ ప్రాంతానికి 8 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినట్లయితే ఈ ఉగ్రవాద స్థావరం కనిపించింది. వీటన్నిటిని కూడా డ్రోన్స్ ద్వారా కావచ్చు, శాటిలైట్ వ్యవస్థ ద్వారా కావచ్చు, వీటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేసి ఎగ్జాక్ట్ ప్రిసైజ్గా బ్లాస్ట్ చేయటం కానీ అంటే దాడి చేయటం కానీ జరిగేది. సో అల్టిమేట్గా అక్కడ మొత్తం రబ్బల్ మొత్తం అక్కడ ఉన్నటువంటి అదే ఇల్లు కావచ్చు, లేదంటే బిల్డింగ్ కావచ్చు, వాళ్ళు ఎక్కడైతే తలదాచుకున్నారో అది మొత్తం కూడా నేలమట్టం చేశారు. నెక్స్ట్ మెహమూనా క్యాంప్, ఈ క్యాంపు అంటే ఈ ప్రాంతానికి 15 కిలోమీటర్ల లోపలికి ఉంది. సో దీన్ని కూడా ధ్వంసం చేశారు. సో ఓవరాల్గా 9 స్థానాలు ఏదైతే టార్గెటెడ్గా అనుకున్నారో వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నది మొత్తం కూడా ఉగ్రవాదులే. భారత్పై అక్కసు వెలగొట్టుకొని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, పాక్ రేంజర్స్ యొక్క సహాయ సహకారాలతో ఇన్స్టిగేటెడ్గా భారత భూభాగంలోకి ఎంటర్ అవ్వటం, లేదంటే పాక్ భారత ఆర్మీ పోస్టులపై ఎప్పుడు అది కుప్వారా కావచ్చు, పూంచ్ కావచ్చు, నౌషేరా కావచ్చు, అఖ్నూర్ కావచ్చు, ఈ గ్రూప్ ఆర్మీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎప్పటికప్పుడు దాడికి పాల్పడుతున్న పరిస్థితి ఈ స్థావరాలు. సో క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేది ఉండకూడదు, ఎందుకంటే భారత్ పాక్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటి నుంచి దశాబ్దాలకు కొనసాగుతున్నాయి. ఇక్కడ మెయిన్ ఇష్యూ కూడా క్రాస్ బోర్డర్ అంటే సీమాంతర ఉగ్రవాదం అని అంటారు. అంటే ఆ సరిహద్దుల్లో ఉండి ఎప్పటికప్పుడు ఇన్స్టిగేట్ చేసేలాగా కాల్పులు చేయటం, లేదంటే సివిలియన్స్ చంపటం, ఇది కొనసాగుతుంటుంది. దీన్ని ఆపేయాలి, స్టాప్ చేయాలని గతంలో అగ్రిమెంట్లు జరిగాయి, ఒప్పందాలు జరిగాయి. కానీ వాటిని ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ ఆ నరమేధాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. పాక్ రేంజర్స్ కావచ్చు, లేదంటే పాక్ ఆర్మీ ప్రభుత్వ ఆదేశాలతో, పాక్ ప్రభుత్వ ఇన్స్టిగేటెడ్ ఆదేశాలతో ఆ ఉగ్రవాదులు కావచ్చు, వీళ్ళంతా కూడా కంప్లీట్గా సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టు అంటే సీమాంతర ఉగ్రవాదం వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సైనికులు చనిపోయారు అనే విషయం కూడా నెంబర్తో సహా ఈ నేవీకి సంబంధించిన అధికారులు కావచ్చు, లేదంటే ఇప్పుడు పెట్టినట్టు బ్రీఫింగ్ ఏదైతే ఉందో ఆ బ్రీఫింగ్ సంబంధించి క్లియర్ కట్గా అందులో చెప్పడం జరిగింది. ఒక అఫిషియల్ సీమాంతర ఉగ్రవాదం వల్ల రఫ్గా 650 మంది సైనికులతో పాటు 350 మంది పౌరులు కూడా చనిపోయారు. ఇక చాలామంది గాయాలు పాలారు, సివియర్ గాయాలు పాలారని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే విత్ నెంబర్స్ మీడియా ఏదైతే డిఫెన్స్ నేవీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ఎప్పటికప్పుడు అణచివేయాలి, ఎప్పటికప్పుడు తొలగించాలి. మీరు ఈ పద్ధతులు, ఈ విషయాలు, ఇటువంటి పనులు మార్చుకోవాలని పదే భారత్ అంతర్జాతీయ వేదికలో చెప్తుంది. అట్ ది సేమ్ టైం కొన్ని మీటింగ్లలో కూడా క్లియర్ కట్గా పాకిస్తాన్కి డైరెక్ట్గా నేరుగా చెప్తున్న పరిస్థితి. కానీ దాన్ని ఎప్పటికప్పుడు విస్మరిస్తూ దాడులకు పాల్పడుతూనే ఉంది. సో అందులో భాగంగానే మరోసారి మనం ఏప్రిల్ 22 జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడి కూడా క్రాస్ బోర్డర్ టెర్రరిజంలో భాగంగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి గట్టిగా రిటార్ట్ ఇవ్వాలి అని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆల్మోస్ట్ 10-15 రోజులు చర్చల తర్వాత పక్కా వ్యూహంతో ఈ మంగళవారం మిడ్నైట్ 1:05 మొదలుపెట్టారు. 25 నిమిషాల పాటు నిరంతరంగా కొనసాగించారు. పాక్ పౌరులకి ఎటువంటి కాకుండా అంటే ఆ దేశ పౌరులకి అంటే వారి ప్రాణాలు పోకూడదని కేవలం ఎక్కడైతే టార్గెటెడ్గా ఉగ్రవాదులు ఉన్నారో వారిని మాత్రమే టార్గెట్ చేసుకొని మొత్తం ధ్వంసం చేశారు, నేలమట్టం చేశారు. సో చాలా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు అనేది అది ఈ ఉగ్రవాదుల్లో ఆల్మోస్ట్ చాలా సంస్థలు ఉన్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళకి పాకిస్తాన్ ఇన్స్టిగేటెడ్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ చాలా ఉన్నాయి. 5 నుంచి 10 దాకా ఉన్నాయి. వాటిల్లో ఇంకొక 9 మాత్రం 9 అంటే ఈ 9 స్థావరాల్లో కూడా అందరూ అన్ని ఉగ్రవాద సంస్థలు కాదు, మేబీ ఒక 4-5 ఉగ్రవాద సంస్థలు కావచ్చు. బట్ 9 ప్లేసుల్లో వాళ్ళు ఆ విధంగా ఆక్యుపై ఉండి అక్కడ ఉండి కనిపించకుండా ఎప్పటికప్పుడు భారత్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు భారత భూభాగంలోకి వెళ్ళాలి, ఎప్పుడు వ్యవస్థని కొంచెం ఒక ఇబ్బందికర పరిస్థితులు భారత్కు తలెత్తేలా చేయాలి అనే దాని మీద వాళ్ళ మోటివ్ ఉంటుంది. ఆ ఉగ్రవాదులు మొత్తం కూడా వీరికి పూర్తి స్థాయిలో పాక్ ఆర్మీతో పాటు పాక్ ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి పాలకుల యొక్క గైడెన్స్ కావచ్చు, లేదంటే ఆదేశాలు కావచ్చు ఉంటాయి. సో వీళ్ళ యొక్క ఆదేశాలతోనే ఇవంతా కూడా ఇంత దారుణంగా ఉగ్రవాదులు ఈ విధంగా కొనసాగుతున్నారు. సో వారికి కౌంటర్గా చాలా వెరీ స్ట్రాంగ్ రిటార్ట్ భారత ప్రభుత్వం, మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ రిటార్ట్ ఇచ్చింది. దాని ఫలితమే ఇప్పుడు జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్
చాలా స్ట్రాంగ్గా ఇది ఒక పెద్ద కోలుకోని దెబ్బ. అంటే ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ జరిగిన ఈ దాడి తర్వాత ఇక మీదట క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఉండే ప్రసక్తి ఉండదు. దానివల్ల చాలామంది పౌరులు చాలామంది సైనికులు చనిపోతున్నారు. దానికి చెక్ పెట్టడం కోసమే, దీనికి కారణమవుతున్నటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మట్టుపెట్టడం కోసమే దీన్ని చేపట్టామని చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఓవరాల్గా ఒక పెద్ద అసెట్ గానే భావించాల్సిన అవసరం ఉంటుంది మనం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.